జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఆంధ్రప్రదేశ్ బీజేపీ గురించి మీకు అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తోటి మీ ముందుకు వచ్చిన. యాక్చువల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ గురించి చెప్పుకోవడానికి అసలు ఏమీ ఉండదు. అలాంటిది ఇలాంటి న్యూస్ను మీకు చెప్తా ఉన్నందుకు నిజంగా నాకు కూడా చాలా గర్వంగా ఉన్నది. ఇంకా అసలు విషయానికి వస్తా, దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా కూడా నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మేము నిబద్ధతతో అలాగే నిజాయితీగా అంకిత భావంతో ప్రజల కోసం దేశం కోసం పనిచేస్తామని చెప్పి వీళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ వాళ్ళలో ఎంతమంది నిజంగా నిజాయితీగా నిబద్ధతతో అంకిత భావంతో పనిచేస్తారు? ఈ ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం కూడా ఉండదు. కానీ ఇప్పుడు అలాంటిది ఒక నాయకుడి గురించి మనం చెప్పుకోబోతా ఉన్నాం. ఆయనే ఎవరంటే సత్యకుమార్ యాదవ్ గారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈయన పనిచేస్తూ ఉన్నారు. సత్యకుమార్ యాదవ్ గారు గత 40 సంవత్సరాల నుండి ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా ఉంటూ తర్వాత వచ్చేసి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. నాకు తెలిసిన అంటే ఒక రాయలసీమ వాసిగా నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్తా. ఈయన ఏబీవీపీ నాయకుడిగా ఉన్న ఆ దశలోనే చాలామంది ఏంటంటే అప్పుడు నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉంటా ఉంది. అప్పట్లోనే నక్సల్స్కు వ్యతిరేకంగా కూడా ఒక విద్యార్థి నాయకుడిగా ఈయన పోరాడిన చరిత్ర ఈయనకుండాది. అంత సమర్థుడు అనమాట, సమర్థవంతమైన నాయకుడు. అది కూడా విద్యార్థి దశ నుంచే. వీళ్ళు ఏంటంటే ఈయన ఒక చిన్న స్థాయి కార్యకర్త నుండి అలాగే అంచెలంచెలుగా ఎదుగుతా ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్థాయికి ఎదిగినాడు. ఈయన అంత కష్టపడ్డారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సత్యకుమార్ యాదవ్ గారు ఒక గొప్ప నిర్ణయం అయితే తీసుకున్నారు. అదే అవయవదానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం. చూడండి అసలు ఎంత మంచి అంశం ఇది. సహజంగా కొన్ని కారణాల మూలంగా మనిషి బ్రతకడం అనుకున్న సమయంలోనో లేకపోతే ఈ బ్రెయిన్ డెడ్ అయినప్పుడు అలాగే యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి కదా, అట్లాంటప్పుడు ఏంటంటే మరణాలు సంభవిస్తూ ఉంటాయి. కానీ అలా మరణాలు సంభవించినప్పుడు వాళ్ళ అవయవాలను ఇతరులకు డొనేట్ చేస్తే అప్పుడు ఆ డొనేట్ చేయడం వల్ల ఏంటంటే కొంతమందికి ప్రాణదానం చేయొచ్చు. అలాగే అవయవాలు దొరక అనేక మంది ఏంటంటే వికలాంగులుగా బ్రతుకులు ఈడుస్తూ ఉంటారు. కానీ ఈ అవయవదానం చేయడం మూలంగా మరో 10 మందిని అయితే బ్రతికించవచ్చు. అందుకే ప్రజలందరిలో కూడా ఈ అవయవదానం గురించి అవగాహన కల్పించాలని చెప్పేసి సత్యకుమార్ యాదవ్ గారు ఒక ఉద్యమాన్ని అయితే చేపట్టారు. నిజంగా ఇది ఒక ఉద్యమమే. ఇది మామూలు నిర్ణయం అయితే కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రోత్సహించాలా, అలాగే సహకరించాలా. మనం కూడా అందులో భాగం కావాలా. ఇక ఇలా అవయవదానం చేసిన వారి అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వమే ఘనంగా నిర్వహిస్తుందన్నమాట. అది కూడా పోలీస్ లాంఛనాలతో. మనం చూస్తూ ఉంటాం కదా, ఎవరైనా వీవీఐపీలు చనిపోయినప్పుడు అంటే రాజకీయ నాయకులు కావచ్చు, ఇలా ఎవరైనా చనిపోయినప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గాల్లోకి కాల్పులు జరుపుతారనమాట. అంటే వాళ్లకు గౌరవంగా నివాళులు అర్పించినట్లు. ఆ విధంగా ప్రభుత్వమే ఈ అంత్యక్రియలు అయితే నిర్వహిస్తుంది. అంతేకాకుండా వీళ్ళ అంత్యక్రియల్లో ఆ జిల్లా కలెక్టర్లు అలాగే ఎస్పీలు కూడా పాలు పంచుకుంటారు. ఎంత గొప్ప విషయం చూడండి ఇది. అంతేకాకుండా అవయవదానం చేసే వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా అందుతుంది. ఈ నిర్ణయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ. ఇక ఇలా అవయవదానం చేసే వాళ్లకు తాను ఆదర్శంగా ఉండాలన్న ఉద్దేశంతో తాను కూడా తన చివరి రోజుల్లో అవయవదానం చేస్తానని చెప్పేసి ప్రతిజ్ఞ చేయడం ఇక్కడ గొప్ప విషయం. అంటే ఇంకొకరికి చెప్పి ఈయన చేయకుండా ఉండడం కాదు, ఈయన అంటే నేను కూడా భాగం అవుతానని చెప్పేసి ఆయన కూడా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారనమాట. నిజంగా ఈ విషయంలో సత్యకుమార్ యాదవ్ గారి కమిట్మెంట్కు హ్యాట్సాప్ ఖచ్చితంగా చెప్పాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. భారతీయ జనతా పార్టీ అంటే ఏమిటో, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే అలాగే అధికారం ఇస్తే వాళ్ళు ప్రజలకు ఎలాంటి సేవలు అందించగలుగుతారో, ప్రజల కోసం ఎలా ఆలోచించగలుగుతారో చెప్పడానికి ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. కాబట్టి తెలుగు ప్రజలందరూ కూడా నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేసే పార్టీలను అలాగే నాయకులను ఆశీర్వదించాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. మరొక్కసారి ఏంటంటే ఇలాంటి అద్భుతమైన ప్రతి ఒక్కరికి ఉపయోగపడి ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు సత్యకుమార్ గారికి అయితే చేతులు జోడించి నిజంగా అభినందనలు తెలుపుతా ఉన్నా. అలాగే సత్యకుమార్ యాదవ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో మనం అందరం కూడా భాగస్వామ్యులు కావాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే ఇంట్రెస్టింగ్ న్యూస్ను పొందడానికి తప్పనిసరిగా ఆ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు ఏంటంటే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్, జై శ్రీరామ్.